మనము రక్షించబడిన తర్వాత జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకలు కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు కీడు నుంచి తొలగి మంచి చెయ్యాలి. మనం మంచి చెయ్యాలి అంటే దేవుణ్ణి ఎప్పుడు సేవిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉన్నాడు, ముద్రించి ఉన్నాడు. ఆయన ఇంకా ప్రకాశించాలి అంటే మనం ఒక్కొక్కరు ఒక అను శక్తిగా మారాలంటే మనమే లోకానికి విస్తరిస్తాం. మన శక్తి వల్ల లోకంలో మనం వెళ్ళి ఏ పట్టణమైనా వెళ్ళి కాలు దులిపేస్తే ఆ పట్టణం సోదెమ బొమ్మరలా కాలిపోదు. అంత బలం ఉంది మనకి, అంత శక్తి ఉంది, మనకు తెలుస్తలేదు అంత శక్తి. మనం ఎప్పుడు చూసినా మనల్ని ఎప్పుడు కృంగదీసేస్తాం, కృంగిపోయేలా చేస్తాడు అబ్బాయి. మనం ఎప్పుడు నిరాశ నిస్పృహలో మనకి అది లేదు అది లేదు అని ఇదే చూస్తూ ఉంటాం. కానీ మన శక్తి ఏంటో, యేసు రక్తంలో శక్తి ఏంటో మనకు తెలుస్తలేదు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు నింపుటకు యోగ్యుడవు. ఆ గ్రంథము ఎవరు చదువుతారండి? రక్షించిన బడి వారే చదువుతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే చదువుతారు, ఇంకెవరు చదవరు. అలానో అదేంటి అంటారు. కూర్చోండి, దాని ముద్రలు ఇప్పుటకు నువ్వు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషల్లో మాట్లాడేవారును ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. మీరు రాజులు యాజకులను అంటే మీలో పవర్ ఉంది, ఆ పవర్ని బయటికి తీరిస్తలేదు. నీ ఏంటో నీకు తెలుస్తలేదు. ప్రతి విశ్వాసకి ఉన్న శక్తి ఏంటంటే 2 కళ్ళు. దేవుని 2 కళ్ళు లాంటి మనం ఒకటి రాజులు ఒకటి యాజకులుగా చేయాలి. అంటే అంత పవర్, అంత యేసు రక్తానికి అంత పవర్ ఉంది. అంటే ఎలా చెప్పాలంటే ఒక శత్రువు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడంట. శత్రువుకి ఎంత బలం ఉందో ఆ బలం అంతటి మీద అధికారం ఇచ్చాడంట దేవుడు. అంటే మీకు ఎంత శక్తి ఉందో మీకు తెలుస్తలేదు. మీ శక్తిని ప్రజ్వలించాలంటే యేసుని ముందున్న వాటి గురించి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిని వెళ్ళిపోయాడు పౌలు. ఇంకా ఆ పట్టణంలో ఈ పట్టణంలో అందరికీ వాక్యం చెప్పుకుంటా బలపడతా వెళ్ళిపోయాడు. మనం ఏం చేయాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకోవాలంటే ఇగో ఇక్కడ ఉంటారు పేతురు రాసిన పత్రికలు, నా కుమారుడు యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్మని. 1 తిమోతి రాసిన పత్రిక, నా కుమారుడా 1 తిమోతి 2వ తిమోతిలో చూద్దాం. ఇంకోటి, నా కుమారుడా యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము. ఆయన కృప ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆయన కృప, అయా కనికరించు, అయ్యా మమ్మల్ని బలపరచు. ఆయన కృపలో మనం బలం పొందుకుంటే, నా కుమారుడా యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకి బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించుము.